ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరు ఈ దినం దేవుని వాక్యం నుంచి కీర్తన 103 అధ్యాయము 13 వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఇక్కడ గమనించినట్టయితే దేవుని యొక్క సర్వం అధికారం మనం చూడాలి. యేసు రక్తంతో కడగబడిన మనము అనేక సార్లు మనం ప్రతినిత్యం కూడా ఆయన సృష్టికర్త అనే విషయం ఉన్నామా లేదా? గుర్తుపెట్టుకుంటాం కొన్నిసార్లు. ఏమని? ఆయన మాకు తండ్రి, ప్రభువా తండ్రి అని మొరపెడతాం. కానీ ఆయన ఎట్లనంటే ఆయన జాలిపడును అన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాట ఏం చూపిస్తుందంటే ఆయన తండ్రి కుమారుల జాలి ఎందుకు పడతాడంటే తన కుమారులను శిక్ష గుండా తీసుకుపోతాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. తన పిల్లలను తన పోలిక తో నిర్మింపబడిన వారిని, సృజించిన వారిని ఆయన శ్రమ గుండా, హింస గుండా తీసుకొని పోయి ఏం చేస్తాడంటే మళ్ళా తండ్రి జాలి పడతాడని. మనమేమనుకుంటామంటే మనకు వచ్చిన కష్టాలు, ఇబ్బందులు, నిందలు, రోగాలు, అన్ని రకాల ఇబ్బందులను చూసి దేవునికి మొరపెట్టి లాభం లేదనుకుంటాము. లేకుంటే దేవుడు ఉన్నాడా, అసలు ఉంటే ఇట్లెందుకు అవుతుంది అని ఎన్నోసార్లు అవమానకరమైన మాటలు మాట్లాడతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తండ్రి ఏం చేస్తాడు? మనం తండ్రులమైనాము, లేకుంటే మన తండ్రులు మన ఎడలు ఏం చేసినారు కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని ఏం చేస్తారు? కొడతారు, కొన్నిసార్లు గద్దిస్తారు, కొన్నిసార్లు దూరంగా పెడతారు. కానీ ఏంటికి? మన క్షేమం గురించే కదా. మనం మన పిల్లల్ని అట్లా చేసినప్పటికీ వారికి క్షేమం కలగాలనే కదా. వారు అడిగిందల్లా ఇప్పియలేము, కొన్ని వారు ఏ పడితాడు ఇప్పియలేము. ఎందుకంటే దాని వలనానికి నష్టం ఉందన్నప్పుడు ఇప్పియలేము. అదే రకంగా మన తల్లిదండ్రులు కూడా మనకి ఇప్పియలేరు. ఇది గుర్తుపెట్టు. అయితే మనం ప్రార్థన చేస్తాం, అడిగినప్పుడు అది రానప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ దేవుడు ఇంటలేడనో, లేకుంటే నా సొంత ప్రయత్నం చేసుకుందామని అనుకుంటాం. ఈ దేవుడు వద్దనుకుంటే సొంత ప్రయత్నంగానే ఫెయిల్ అయిపోతాం. కానీ ఈయన ఎట్లా అంటే మన క్షేమం కొరకు ఏదైనా జరగాలని చూస్తాడు. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు అంటారు. ఆయన జాలి పడదాం అనుకుంటున్నాడు, జాలి పడతాడు. కానీ ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు. మనం అంటాము దేవుడు నా మీద జాలి లేదు, కనికరమే లేదు, ప్రేమనే లేదు, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయంట. కానీ తన యందు భయభక్తులు ఉన్నాయనే విషయంలో మన యొక్క స్థితి ఏంది? దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు నా యందు భయము భక్తి ఉందా? ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు లోక ఇష్టాలు, లోక ఆలోచనలు, నీ సొంత ఇష్టం, నా సొంత ఇష్టం, మనకు తోసింది, మనకు నచ్చింది వింటూ, తింటూ, చూస్తూ, తిరుగుతూ, చేస్తూ ఉన్న మనము ఆయన ఎంత ఎట్లా భయభక్తులు గలవారు? ఆయన మనకు దేవుడు అని ఎట్లా చెప్తున్నాం? ప్రియమైన వాళ్ళారా, చాలా దుఃఖకరమైన విషయం. మనల్ని చూసిన వాళ్ళు ఎవరైనా క్రైస్తవులు అంటున్నారా? లేకుంటే మందిరంలో కూర్చున్నప్పుడు దేవుని మహిమ కొరకు మనం ఆలోచన చేస్తున్నామా? మందిరానికి సమయానికి వెళ్తున్నామా? మన క్రియలు ప్రార్థన పూర్వకంగా ఉన్నాయా? దేవునికి అవమానకరంగా ఉన్నాయి. మనం చేసే క్రియలు చూస్తే లోకస్తుల కన్నా అధ్వానంగా కొన్ని ఉంటాయి. చర్చిలో ఈరోజు ఎంతమంది కొట్లాడుకోవట్లేదు ఎందుకొరకు? ఆ దేవుని యందు భయము భక్తి ఉన్నోళ్ళు ఎట్లా కొట్లాడతారు? ఎట్లా మందిరంలో అల్లరైతుంది? ఎట్లా వేరైతారు? ఎట్లా సమాధానం లేకుండా ఉంటారు? ఆయనతో నేను మాట్లాడాను, ఆమెతో నేను మాట్లాడాను, ఇట్లా ఎన్ని మాట్లాడతలేము. మనకి ఎట్లాంటి అన్యాయం చేయకపోయినప్పటికీ ఒకరి మీద ద్వేషం పెంచుకుంటున్నాం. ఆయన యందు భయము భక్తి లేని మన మీద ఆయన ఎట్లా జాలి పడతాడు? ఆయన జాలి పడాలని కోరడంలో తప్పులేదు. కానీ ఆయన రక్తంతో కడగబడ్డాక పాతవి గతించిన ఇగో క్రొత్త వాయను, ఎవడైనా క్రీస్తునందు నెరడవాడు నూతన సృష్టి అంటారు కదా. మనం క్రీస్తునందు ఉన్నామని చెప్పుకునే వేషధారులం కదా. క్రీస్తునందు ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ నూతనంగా ఏమైంది మనది? కొత్త బట్టలు రావచ్చు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఇంటికి సున్నం వేసుకోవచ్చు, దావత్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కానీ అంతరంగములో నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలగజేసేదని అని ఇర్మియాలో చెప్పిన మాట మనలో లేకపోతే మనం పాతోళ్ళమే. అందుకే ఆయన జాలిపడడు. ఆయన జాలిపడాలని అనుకోవడం మనం తప్పు చేసినట్టే లెక్క. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని
నూతనంగా మారదాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువు నామమున వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ అందు ఆధారపడి జీవించుట కృపనీయమని, భయభక్తులతో ఉండుట కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.